హాయ్ ఫ్రెండ్స్, ఆర్యుల చరిత్ర ఒక గొప్ప ప్రయాణం. మన భారతదేశపు చరిత్రలో అతి ప్రాచీనమైన పాత్ర పోషించిన వారిలో ఆర్యులు ఒకరు. వీరి గురించి తెలుసుకోవడం అంటే మన మూలాలను అర్థం చేసుకోవడం. మరి ఇప్పుడు ఒకసారి ఆర్యుల ప్రయాణం దగ్గరగా చూద్దాం. లాస్ట్ వీడియోలో వేదాల గురించి తెలుసుకున్నాం. ఇక ఎవరు చూడకపోతే చూడండి. ఆర్యుల మూలం ఎక్కడ నుంచి వచ్చారు? ఆర్య నాగరికత భారతదేశంలో రెండవ నాగరికత. దీనినే ఇనుప నాగరికత అంటారు. సింధు నాగరికత చివరి టైంలో 1500 నుండి 600 బీసీఈ మధ్య భారతదేశంలో ఆర్య నాగరికత మొదలైంది. చాలామంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం వీరి సెంట్రల్ ఆసియా లేదా స్టెప్పే ప్రాంతం నుంచి వచ్చిన వారని చెబుతారు. కొందరేమో వీరిని స్వదేశీ ప్రజలు అని కూడా అంటారు. అంటే భారతదేశం నుంచే ఆర్యుల పుట్టుక అని అర్థం. ఇది పెద్ద చర్చే, కానీ ఒకటి స్పష్టంగా చెప్పవచ్చు. ఆర్యులు భారతదేశపు సంస్కృతిని, భాషను, ధర్మాన్ని బాగా ప్రభావితం చేశారు. ఆర్యుల జీవన శైలి, వీరు ఎలా ఉన్నారు? ఇప్పటి మనం ఆర్యుల గురించి మాట్లాడుతున్నాం కదా, అయితే వీరి జీవన విధానం గురించి కూడా తెలుసుకోవాలి. వీరు పశుపోషణ, వ్యవసాయంపై ఆధారపడేవారు. గోవులను సంపదగా భావించేవారు. ఆ కాలంలో యుద్ధాలు ఎక్కువ గోవుల కోసం జరిగేవి. వీరు ఎక్కువగా వరి, గోధుమ, బార్లీ లాంటి పంటలను పండించారు. అలాగే అనేక చేతి వృత్తుల వారు కంచులోహం, ఇనుప, వడ్రంగులు, రథాలను తయారు చేసేవారు. ఇలా ఇనుముతో కత్తి, గొడ్డలి వంటి బలమైన ఇనుపు ఆయుధాలను యుద్ధంలో కూడా వాడేవారు. వస్తు మార్పిడి పద్ధతి ఉండేది. నిష్కా అనే బంగారు నాణెం వాడుకలో ఉండేది. విదేశీ రవాణా కూడా బాగా జరిగేది. వీరి సమాజం వర్ణ వ్యవస్థ ఆధారంగా విభజించబడి ఉంది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. వీరి ప్రధాన ధ్యేయం ధర్మం, యజ్ఞం, విద్య వంటి అంశాలపై ఉండేది. స్త్రీలకు మంచి స్థానం ఉండేది. వీరి సభా సమితుల్లో పాల్గొనేవారు. ఆర్యుల ఘనత అంటే వేదాలు అంటే మన హిందూ ధర్మానికి మూలాధారం. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. వేదాల గురించి పూర్తి చరిత్ర లాస్ట్ వీడియోలో చెప్పాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఈ వేదాల ద్వారానే సంస్కృత భాష, హిందూ సాంప్రదాయం, ధర్మశాస్త్రాలు ఏర్పడ్డాయి. ఆర్యుల రాజ్యం, రాజకీయ వ్యవస్థ ఎలా ఉండేది? ఆర్యుల కాలంలో రాజా అనే పదవి ఉండేది, కానీ అతనికి పూర్తి రాజ్యాధికారం ఉండేది కాదు. ప్రజల అభిప్రాయంతో రాజ్యపాలన చేసేవారు. రాజులకు బ్రాహ్మణులు సలహాదారులుగా ఉండేవారు. కాలక్రమేణా చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడి తరువాత మహాజనపదాలుగా అభివృద్ధి చెందాయి. రాజు ప్రజల నుంచి బలి, భాగా అనే పన్నులను వసూలు చేసేవారు. పాలనలో సహాయపడేందుకు సభా సమితులు ఉండేవి. మలివేదం 1000 నుండి 600 బీసీఈ మధ్య కాలాన్ని మలివేద సంస్కృతి అంటారు. ఈ కాలంలో రాజకీయ, ఆర్థిక, సాంఘిక, మత పరిస్థితుల్లో అనేక మార్పులు వచ్చాయి. ఆర్యులు సప్తసింధు ప్రాంతం నుంచి తూర్పు గంగా మైదానానికి వలస వెళ్ళారు. ఈ కాలంలోనే రామాయణం, మహాభారతాలతో పాటు పురాణాలు రచించబడ్డాయి అని చెప్పవచ్చు. మలివేదంలో రాజ్యాలు విస్తరించాయి. రాజ్య విస్తరణ జరిగి రాజు అధికారాలు పెరిగాయి. రాజుని సామ్రాట్ అని పిలిచేవారు. అలాగే బ్రాహ్మణులతో పాటు బహదూషా, సంగ్రహిత లాంటి మంత్రులు, అధికారులు రాజుకు పాలనలో సాయపడేవారు. రాజులు రాజసూయ, అశ్వమేధ, వాజపేయ లాంటి యాగాలు చేసేవారు. అడవులను నరికి విశాలమైన వ్యవసాయ భూములుగా మార్చారు. దేశ విదేశాల రవాణా అభివృద్ధి చెందింది. లోహ పరిశ్రమ, కుండలు, చర్మ వస్తువుల తయారీ, వడ్రంగి లాంటి వృత్తులు మొదలైనాయి. మలివేద కాలంలో బంగారు, వెండి నాణ్యాలు వాడుకలోకి వచ్చాయి. సామాజిక పరిస్థితులు బాగా మార్పు చెందాయి. కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ ఆధారంగా వృత్తులు ఏర్పడ్డాయి. శూద్ర వర్గానికి ఏ వృత్తి లేకపోవడం వల్ల పై 3 వర్గాల వారికి కావలసిన సేవలు చేస్తూ వివిధ వృత్తులను స్వీకరించారు. ఈ వృత్తి విభజనే కుల వ్యవస్థగా మారింది. అనేక నూతన కులాలు, ఉపకులాలు ఏర్పడి వర్ణ వ్యవస్థ మారింది. బాల్య వివాహాలు, బహుభార్య తత్వం, సతీ సహగమనం లాంటి అనేక సాంఘిక దురాచారాలతో స్త్రీ స్థాయి దిగజారిపోయింది. ఈ కాలంలో ఆడపిల్లను భారంగా భావించేవారు.
చేసేవారు. త్రిమూర్తుల ఆరాధన ఉండేది. బ్రహ్మ, విష్ణు, శివుడిని ప్రధాన దేవతలుగా భావించేవారు. ప్రార్థనల స్థానంలో కర్మకాండలు, యజ్ఞయాగాలు మొదలైనాయి. పునర్జన్మ, కర్మ సిద్ధాంతాలకు ఆదరణ లభించింది. బ్రాహ్మణ ఆధిక్యం పెరిగింది. జంతు బలులు అధికమయ్యాయి. హిందూ సమాజంలో సుమారు 44 సంస్కారాలు అమల్లోకి వచ్చాయి. వర్ణాశ్రమ ధర్మాలు ప్రచారం పొందాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.